అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవ ప్రేరేపించడం గొడవలు జరగవచ్చు, కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే, కానీ గొడవ జరగకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే గొడవలను ముగించుకోవాల్సి ఉంటుంది. ఈ రంగంలో కొత్త అవకాశాలను మీకు రాబోతున్నాయి. నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటేనే మంచిది. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు అనేవి జరగకుండా ఉండడానికి పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే మీకు ఉత్తమం. ప్రమోషన్ గురించి సమాచారాన్ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశివారు కొంతమంది వ్యక్తులు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి. తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి. అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలు సులభంగా గెలుస్తారు. ప్రియమైన వారితో మంచి సమయం సాయంత్రం పూట గడిపే అవకాశాలు ఉన్నాయి. సినిమాలు షికార్లకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్న భార్య పిల్లలతోటి సాయంత్రం పూట ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం, బయట ఆహారం సేకరించడం లాంటివి ఈరోజు చేస్తారు. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ఈరోజు ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రేమలో సహనం అవసరమవుతుంది. సంబంధాల్లో ఆకర్షణను కలిగి ఉంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. బంధువులతో సమావేశం కలిగి ఉంటారు. ఈరోజు ఒకరి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. మీకు సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కొరకు మంచి సంబంధాలు కూడా వస్తాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరం అవుతుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా అందించుకోగలుగుతారు. దాంతోపాటు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అదృష్టం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లబ్ధి జరుగుతుంది. ఈరోజు అద్భుతమైన వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి. గతంలో కంటే కూడా 4 రెట్ల లాభాలు అధికంగా సాధించడం జరుగుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా అవకాశాలు అనేవి కలిగే అవకాశాలు, వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతమైన లాభాలను చూస్తారు. విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి యువతి యువకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రయోజనకరమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త ప్రారంభాలకు ఇది మంచి సమయం. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. భూమి భవనం వాహనంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సౌకర్యాలలో వేగవంతమైన పెరుగుదలను కూడా చూస్తారు. కుటుంబంతో గొప్ప సమయాన్ని గడిపే అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం మీకు తలుపు తట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సీనియర్ అధికారులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపార రంగంలో కూడా లాభం పొందొచ్చు. ఆ డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలనే ఆలోచనలు ఉంటారు. ఈరోజు రాశివారు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు కొనసాగిస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. ఈరోజు రాశివారికి ఎక్కువగా శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకోవడం అనేది సాధతరం అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో లేదా కార్యాలయంలోని ఆ వ్యక్తులు కూడా ఈరోజు మీకు దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రేమ ఈరోజు పరిచయం అవుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి అనేది కలిగి ఉంటారు. అనవసర వాద తగులకు దూరంగా ఉండాలి. ఈరోజు ప్రవర్తన సానుకూలంగా కొనసాగించాలి. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 63. లక్కీ కలర్ ఎరుపు. ఇక పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివ పార్వతులను పూజించండి. శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. సమస్యలు అనేవి దారిచేరకుండా ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ మీ నుండి తొలగించబడుతుంది. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీ దరిచేరుతుంది. ఇక మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.